బ్యాంకాక్ టు వియత్నాం. ఇప్పటికీ బ్యాంకాక్ వచ్చి ఆల్మోస్ట్ 6 days అయితే అవుతుంది. అండ్ బ్యాంకాక్ మొత్తం కవర్ చేసి ఇప్పుడు వియత్నాంకి అయితే స్టార్ట్ అవుతున్నాం. మా మొత్తం ఓవరాల్ ట్రిప్ 12 days అండ్ బ్యాంకాక్లో 6 days ఉన్నాము. ఇప్పుడు మిగతా డేస్ వియత్నాంలో ఉండి అక్కడ ఏమేమనేది ఎక్స్ప్లోర్ చేసేసి మీకు వీడియోలో మొత్తం చెప్తాను. ఈ వీడియోలో అయితే మనం హోచిమిన్ సిటీ అండ్ వాకింగ్ స్ట్రీట్ అక్కడ నియర్ బై ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. ఎయిర్పోర్ట్లో దిగగానే మనకి నెట్వర్కింగ్ కోసం అని చూసుకుంటే మనకి వీటెల్ అనేది అయితే బెస్ట్ ఆప్షన్గా అయితే మనకు తెలిసింది. అండ్ వీటెల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయనంటే మనకి వియత్నాం డాంగ్స్లో 4,30,000 అండ్ ఐఎన్ఆర్లో ఆల్మోస్ట్ ఒక 800లో అయితే పడుతుంది. బయటికి వచ్చేసి ఎయిర్పోర్ట్లో అండ్ ఇక్కడ నుండి చూసుకుంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్సీ బుక్ చేసుకుందాం అనుకుంటే అందుకని గ్రాబ్ అనేది అయితే బుక్ చేసుకున్నాం మేము. గ్రాబ్లో అయితే మనకి యాక్చువల్లీ రైట్ సైడ్ ఉన్న స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంది. అండ్ ఆల్రెడీ కంట్రీ మారాం కాబట్టి ఇది కూడా స్టీరింగ్ కూడా మారింది. ఇక్కడ నుండి అయితే హోటల్కి అయితే చేరుకున్నాము. హోటల్ నుండి ఫ్రెష్ అప్ అయ్యి వాకింగ్ స్ట్రీట్కి అయితే స్టార్ట్ అయిపోయి వాకింగ్ స్ట్రీట్ అనేది ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాం. వాకింగ్ స్ట్రీట్ వచ్చేసేసి మనకి సేమ్ ఆల్మోస్ట్ పటాయా టైపే ఉంది. పటాయాలో అంత క్రౌడ్ లేకపోయినా కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఓకే. బట్ మెయిన్ హోచిమిన్ సిటీలో మెయిన్ వాకింగ్ స్ట్రీట్ గురించే చాలా మంది వస్తారు. ఈ హోచిమిన్ సిటీలో వాకింగ్ స్ట్రీటే ఫేమస్. ఈ నియర్ మట్ ఇప్పుడు వియత్నాంకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఓన్లీ ఒక వాకింగ్ స్ట్రీట్ కాదు, వియత్నాంలో కొన్ని సౌత్ వియత్నాం నార్త్ వియత్నాం అయితే ఉంటాయి. వియత్నాంలో వచ్చేసి దనాంగ్ అండ్ హనోయి అండ్ హోచిమిన్ సిటీ ఇంకోటి వేరే ఇంకొకటి ఉంటుంది ఏరియా. ఆ ఏరియా నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బట్ అయితే హోచిమిన్ సిటీలో మనకి వాకింగ్ స్ట్రీట్ చాలా ఫేమస్. ఇక్కడ గోగో బార్స్ అండ్ పబ్లిక్ కూడా చాలా ఉన్నది. చాలా మటుకు ఏంటంటే వియత్నాం మన ఫ్యామిలీకి అయితే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అని నేను సజెషన్ చేస్తున్నాను. థాయిలాండ్ ఇలా కాకుండా మనకి వియత్నాంలో అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే చాలామంది వియత్నాం చీపెస్ట్ కంట్రీ అని అంటారు. మన ఐఎన్ఆర్తో ఇంకా చాలా తక్కువ చీప్లో అయిపోతుంది అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అందరు చెప్పినట్టు ఇక్కడ చీప్ అయితే కాదు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఏది కొన్నా కానీ మనకి ఫుడ్ తిన్నా కానీ మినిమం 2 lakhs ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 800 మన ఐఎన్ఆర్లో. ఇక్కడ చీప్ అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే గోగో బార్ చూడండి ఎంత బాగుందో. ఇంకోటి మనము వెళ్ళే దారిలో వాళ్ళు ఫోర్స్గా మిమ్మల్ని లోపలికి బార్లోకి పబ్స్లోకి అయితే గుంజుకెళ్తారు. పొరపాటున కనుక అక్కడికి వెళ్తే ఒక బీర్ కాస్ట్ వచ్చేసే మనకి 5 lakhs నుండి 4 lakhs అయితే పబ్స్లో ఆ బార్స్లో అయితే ఉంటుంది. మీరు వెళ్ళినా కానీ కంపల్సరీ ఏదో ఒకటి ఆర్డర్ చేయాల్సి అయితే ఉంటుంది, లేదంటే బాగోద్దు. వాళ్ళు అయితే వెళ్ళని ఫోర్స్ గుంజుకెళ్తారు. బట్ మీరైతే అది ఎటు తిరగకుండా ఓన్లీ స్ట్రైట్గా చూసుకొని రావాలి. మేము వచ్చిన అన్ సీజన్లో కాబట్టి అంత పబ్లిక్ అయితే లేరు. నార్మల్ సీజన్లో అయితే చాలా పబ్లిక్ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు వచ్చినా కానీ చూసుకొని అయితే రండి. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది వియత్నాం కంట్రీ మాత్రం. చూసినట్లయితే పబ్స్ కానీ క్లబ్స్ కానీ మామూలుగా లేవు. ఈరోజు మనం హోచిమిన్ సిటీలో ఉన్న వాకింగ్ స్ట్రీట్ అయితే ఈరోజు కవర్ చేసాము. అండ్ ఇంకోటి మేము ఫుల్ మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నామండి, ఫుల్ టైర్డ్ అయిపోయాను. అండ్ రేపు వచ్చేసి మనం వేరే లొకేషన్కి అయితే చూపిస్తాను. ఈరోజు ఫుడ్ తినేసి మనకి
వాకింగ్ స్ట్రీట్లో ఒకటి డెడ్ ఎండ్లో లెఫ్ట్ సైడ్లో ఒకటి నమస్తే అని ఒకటి మన ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. అందులో మటన్ బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా, బాగుంది చాలా. మన ఇండియన్ కన్నా ఇండియన్ ఫుడ్డే కానీ ఇండియన్స్లో కూడా మన అంతగానం చేయరు, అంతకంటే ఎక్కువ చేశారు. అండ్ పబ్స్ విషయానికి వస్తే మనకి ఓవరాల్గా అయితే మొత్తం కవర్ చేశాను. రేపు వేరే లొకేషన్ చాలా టైర్డ్ అయిపోయాను కాబట్టి రేపు వేరే లొకేషన్ చూపిస్తాను. అండ్ మేము తీసుకున్న నియర్ బై లొకేషన్లో అండ్ హోటల్ ముందైతే బస్సెస్ అయితే ఇలా ఉంటాయి. అండ్ ఈ బస్సెస్ పోయి మన హనోయ్ ఒకటి దనాంగ్ అయితే వెళ్తాయి. ఈ బస్సులో జర్నీ ఆల్మోస్ట్ 20 hours దాకా చేయాలి. ఫుల్ నైట్ టైర్డ్ అయిపోతాం కాబట్టి నా సజెషన్ అయితే ఫ్లైట్ అయితే బెటర్, మీకు 1 hourలో అయిపోతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ అనదర్ లొకేషన్.